రైట్. రేపు కౌంటింగ్ విషయానికి వద్దాం. కౌంటింగ్ నెల్లూరు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమైంది. ప్రియదర్శిని కళాశాలలో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలోని 8 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి కౌంటింగ్ జరగనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. సాయంత్రం 6 గంటలకు అన్ని నియోజకవర్గాల ఫలితాలు పూర్తిగా వెల్లడి కాబోతున్నాయి. నెల్లూరు సిటీ నియోజకవర్గానికి మొదటి ఫలితం వచ్చే అవకాశం ఉంది. నెల్లూరు జిల్లా కౌంటింగ్కి సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు జరిగాయి? మా ప్రతినిధి సురేంద్ర జాయిన్ అవుతున్నారు. సురేంద్ర, చక్రి, ఇటు నెల్లూరు జిల్లాకు సంబంధించి కౌంటింగ్ జూన్ 4న జరిగేటువంటి కౌంటింగ్ సంబంధించి ఇటు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నెల్లూరు పార్లమెంట్కి సంబంధించినటువంటి 7 నియోజకవర్గాలతో పాటు తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి సర్వేపల్లి నియోజకవర్గం, ఈ 8 నియోజకవర్గాలకు కలిసి నెల్లూరు రూరల్లో ఉన్నటువంటి కనపర్తిపాడు ప్రాంతంలో ఉన్న ప్రియదర్శిని కళాశాలలో, ఇంజనీరింగ్ కళాశాల యొక్క 8 నియోజకవర్గాలకి కౌంటింగ్ జరుగుతుంది. ఈ కౌంటింగ్ సంబంధించి ఇప్పటికే జిల్లా అధికారిగా ఉన్నటువంటి ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి హరినారాయణ, ఇటు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే ప్రస్తుతం మనం ఇక్కడ గమనిస్తే ఏదైతే ప్రియదర్శిని కాలేజ్ ఏదైతే జరగబోతున్నటువంటి కౌంటింగ్ సంబంధించి ఇక్కడ భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. వచ్చేటువంటి వారందరూ కూడా ఏజెంట్లు, ఇటు అభ్యర్థులంతా కూడా లోపలికి మొబైల్స్ కూడా అలో చేయకుండా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ప్రతి నియోజకవర్గానికి ఒక కౌంటర్ని ఏర్పాటు చేశారో వచ్చేటువంటి ఆ ఏజెంట్లు, అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కౌంటర్ల వద్ద మొబైల్స్ స్టాల్స్ ఏర్పాటు జరిగింది. ఈ మొబైల్ స్టాల్స్ వద్ద మొబైల్స్ ఇక్కడే పెట్టేసి వెళ్ళేటువంటి పరిస్థితి ఇక్కడ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. అదే విధంగా ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళే ఎంట్రీ పాయింట్ ఏదైతే ఉందో, ఎంట్రీ పాయింట్ లోపలికి వెళ్ళేటువంటి ఎగ్జిట్ పాయింట్ వద్ద కూడా యాక్సెస్ కంట్రోల్ వంటి సిస్టమ్ కూడా ద్వారా ఇక్కడికి లోపలికి వెళ్ళేందుకు ఆర్ఓకి సంబంధించినటువంటి ఇచ్చిన ఐడి కార్డ్ ఏదైతే ఉందో దాన్ని లోపలికి ఇక్కడ చెక్ చేసిన తర్వాత పూర్తి అక్కడ సంతకాలు, ఫోటో అన్ని చెక్ చేసిన తర్వాత యాక్సెస్ కంట్రోల్ ద్వారా లోపలికి పంపిస్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు కూడా మొబైల్ వాడేదానికి లేదు. అదేవిధంగా ఏజెంట్లకి బ్రీత్ అనలైజర్ టెస్ట్ కూడా చేస్తున్నారు. రేపు వచ్చేటువంటి ఏజెంట్లు అందరూ కూడా ఎవరైనా కానీ డ్రింక్ చేసి వస్తే అక్కడి నుంచి బయటికి పంపించేటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి కౌంటింగ్ కి సంబంధించి 1110 మంది సిబ్బంది ఇక్కడ ఈ కౌంటింగ్ లో పాల్గొంటున్నారు. దాంతో పాటుగా పోలీసులు దాదాపుగా సుమారుగా 1900 మంది పోలీసులు ఈ యొక్క కౌంటింగ్ కి సంబంధించి పార్కింగ్ ప్లేస్ కావచ్చు, ఇటు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే భారీ బందోబస్తు ఇటు ఎస్పీ ఆధ్వర్యంలో ఇప్పుడే కొన్ని క్షణాల ముందే వారికి ప్రత్యేకమైనటువంటి కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ లో కూడా ఎవరు ఎక్కడ ఉండాలి, కౌంటింగ్ వద్ద ఎవరు ఉండాలి, గేట్ల వద్ద ఎక్కడ ఉండాలి, ఇటు యాక్సెస్ కంట్రోల్ వద్ద, ఇటు పార్కింగ్ వద్ద కూడా పోలీస్ సిబ్బందిని వారికి డ్యూటీలు కూడా నియమించడం జరిగింది. అయితే ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయతలు జరగకుండా ఇటు కౌంటింగ్ కేంద్రానికి సంబంధించి దాదాపుగా ఆ కౌంటింగ్ కేంద్రం మొత్తం మీద కూడా ఇటు జిల్లాతో పాటు 144 సెక్షన్ అమలు చేశారు. అది ముఖ్యంగా ఈ కౌంటింగ్ కి సంబంధించి ఇక్కడ రెడ్ జోన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడంతా కూడా ఈ కౌంటింగ్ అయ్యేంత వరకు ఒక డ్రై డేగా కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఆ రెడ్ జోన్ లో కూడా ఎక్కడ డ్రోన్లు ఎగరటం కానీ, మొబైల్స్ వాడటం కానీ, కెమెరాలు కానీ ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల నిఘా నీడలో ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఏర్పాట్లు అయితే పూర్తి చేసినటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో ఉంది.